నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యోగా గురు సాహితి ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సాహితి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. మీరైతే డెఫినెట్ గా బాగుంటారు, ఎందుకంటే రోజు యోగా చేస్తారు కదా. అంతే, గ్లో లోపల నుంచి వస్తే ఖచ్చితంగా. ఆటోమేటికలీ బయటకు కనిపిస్తుంది. లోపల హ్యాపీ ఉంటే బయటకు కనిపిస్తుంది. చాలా యాక్టివ్ గా కనపడతారు. అప్పుడెప్పుడో అటెండ్ అయ్యాను క్లాస్ కి, అవును, కాబట్టి తెలుసు ఎంత యాక్టివ్ గా ఉంటారు, ఎలా చెప్తారు అని చెప్పి. అవును. బట్ ఎంత ఫేమస్ అయిపోయారంటే మీరు పర్టికులర్ గా చాలా మందికి కనెక్ట్ అయిపోయారు, అంటే యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ గా. ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరు అలానే మెసేజ్ చేస్తారు. నేను చూస్తే నాకు నా సిస్టర్ లా అనిపిస్తుంది, నా బిడ్డలాగా అనిపిస్తున్నావు, మొత్తం అన్ని మెసేజెస్ అలానే ఉంటాయి. ఆల్ ఏజ్ గ్రూప్స్ నుంచి వస్తాయి. బట్ ఎంత కాదన్నా పెద్దవాళ్ళ నుంచి వచ్చే ప్రేమ అది వేరే ఉంటుంది. అంటే మెసేజెస్ చేస్తారు, మర్చిపోరు నన్ను. వాళ్ళకి నా వల్ల ఎంత లాభం జరిగిందో నాకు తెలీదు, ఇంత పెద్ద మెసేజెస్ చేస్తారు. వాట్సాప్ లో రాయడం రాకపోతే మీరు నమ్ముతారా, పేపర్ మీద రాసి మొత్తం రాసి వాళ్ళు ఎవరితోటో ఫోటోలు తీసి నాకు పంపిస్తారు, చెప్పాలనుకుంటుంది. మన టీమ్ కి కాల్ చేసి ఎలా ఉన్నాను కనుక్కుంటారు. మీకు అర్థమవుతుందా? అంత ప్రేమ పెద్దవాళ్ళ నుంచి బాగా వస్తుంది, యంగ్ నుంచి కూడా వస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు 10 years నుంచి తగ్గని ప్రాబ్లమ్స్, లేదా 8 years నుంచి తగ్గని ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా మంది తగ్గింది, చాలా ప్రాబ్లమ్స్. కానీ ఎల్డర్స్ నుంచి వచ్చే ప్రేమ ఏదైతే ఉందో చాలా ప్యూర్ ఉంటుంది. క్లాసెస్ లో జాయిన్ అయినా వాళ్ళ కళ్ళల్లో కనిపించేస్తుంది ప్రేమ, అంతే. అది ఇలా చూసి చాలా మంది మేము కూడా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఎ యోగా గురు, యోగా గురించి ఏం చెప్తారు మీరు? అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి యోగా వల్ల అని ఒక మాట వింటాం. అసలు బెనిఫిట్స్ ఏంటి? యోగా చేయటం వల్ల ఒక మనిషి శరీరంలో ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు నేను యోగా గురించి ముందే నేను మాట్లాడితే ఆపలేను. అది ఇంకా యోగా గురించి విన్నాను అడిగారు అనుకోండి, నేను ఇంకా ఇద్దరు విన్నే కూర్చోవాలి, వాళ్ళు ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారు. చిన్న మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో యూనియన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అంటారు. ఇప్పుడు స్వత్మారామ గురు గారు, ఇప్పుడు మనం చేసేది, ఇప్పుడు నేను మీకు చూపించేది హఠ యోగా అనమాట. హ అంటే సన్, థ అంటే మూన్, హఠ యోగా మనం చేస్తున్నాం. ఇప్పుడు స్వత్మారామ గురు గారు తీసుకొచ్చారు హఠ యోగాని. చాలా మంది గురువులు ఉన్నారు, చాలా మంది ఆది యోగి శివుల నుంచి వచ్చింది, ఇదంతా మనకు తెలుసు. చిన్నగా చెప్పాలంటే యూనియన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అనమాట. అంటే మనం ఎంత న్యూట్రియంట్స్ తింటున్నా, ఎంత న్యూట్రిషనల్ రిచ్ ఫుడ్స్ తింటున్నా, ఇది బ్యాలెన్స్ లో లేకపోతే అది బాడీకి అందదు. సో ఫస్ట్ ఈ బ్యాలెన్స్ అనేది కావాలి మనకి, అదే యోగా. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే యోగా అంటే నేను 1 hour మ్యాట్ మీద చేస్తున్నాను, ఇదే నా యోగా అనుకుంటారు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మనం ఎలా ఉంటున్నాం, మనతో మనము బయటకి ఏదైనా సరే మనం ఎలా ఉంటున్నాం, ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, అన్ని యోగానే. ఎవ్రీథింగ్ ఈజ్ యోగా. అంటే మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తాం, అన్ని యోగా కిందకే వస్తాయి ఒక్కసారి మనం దాంట్లో వెళ్తే. అంటే 100% హెల్త్ అన్నట్టు తీసుకుంటే అందులో ఈ ఎక్సర్సైజ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఎంత శాతం ఇస్తారు మీరు? ఆసనాసా? ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా సరే ఇప్పటి కాలంలో మాత్రం 50% ఇవ్వాలి. ఇప్పటి ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఇప్పుడు ఒక జాబ్ ఉందండి, ఇప్పుడు డెస్క్ జాబ్ ఉంది, లేదా ఇప్పుడు మీకు కూర్చునే జాబ్, ఇప్పుడు మీ యాంకరింగ్, మీకు కూర్చోవాలి, పాపం యాంకరింగ్ చేస్తూనే ఉండాలి, ఇప్పుడు మీకు కంపల్సరీ కావాలి, లేకపోతే ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికి సాఫ్ట్వేర్ డెస్క్ జాబ్స్ ఎక్కువ చేసే వాళ్ళకి పోస్చర్ ఇన్కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం కూర్చునేది ఇలా కూర్చుంటాం కదా, చూసుకొని చేస్తాం, లేదా ఇటు ఇక్కడ ల్యాప్టాప్ పోస్చర్ ఇన్కరెక్షన్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్పైన్ ఇలా ఉండాలి, ఇలా పెట్టి చేస్తాం, ఎనర్జీ ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోతుంది, దాంతో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఫ్రమ్ ఇన్సైడ్. సెకండ్ థింగ్ ఏంటి? స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, దాంతో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నేను నోట్స్ కూడా చెప్పలేను అన్ని. పోస్చర్ అనేది మొత్తం రాంగ్ అవడం వల్ల పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఊరికే చూసి 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 సిస్టమ్ ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే హెడ్ ఏక్స్, మైగ్రేన్ స్టార్ట్ అవుతాయి, క్రానిక్ ఇల్నెస్ దాకా వెళ్ళొచ్చు మనం అలానే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తే. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం కూర్చొని ఉంటున్నారు, కొంతమంది నేను చూసాను నిజంగా, మార్నింగ్ లేవడం జాబ్ తో స్టార్ట్ చేస్తారు, 10కి లేస్తారు, నైట్ పడుకునే ముందు 2కి అదే ల్యాప్టాప్ ఆఫ్ చేసి పడుకుంటారు. నిద్ర ఎలా పడుతుంది సరిగ్గా? మీకు అర్థం, హెల్త్ బాగా ఎలా ఉంటుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడైనా సరే అలానే అయిపోతుంది మొత్తం. మధ్య మధ్యలో ఏదో చిన్న బ్రేక్ తీసుకుంటారు అంతే తప్పి పెల్విక్ రీజియన్ కి అసలు బ్లడ్ ఫ్లో అనేది ఎక్కడుంది? మరి ఆబ్వియస్లీ స్పమ్ కౌంట్ తక్కువ అవుతుందా? మెన్ లో ఆబ్వియస్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవుతుందా? విమెన్ లో పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ డెవలప్ అయిపోతాయి కదా. మీకు అర్థం? సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, అన్నిటికీ కారణం ఇదే అని చెప్పలేము. ఇప్పటి పరిస్థితులలో అట్లా ఒక వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అవన్నీ ప్రాబ్లమ్స్ కి మనకి యోగాలో ఇంత మంచి సొల్యూషన్ ఉంది. మళ్ళీ యోగా అంటే ఆసన ప్రాణాయామం అనే కాదు, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, లైఫ్ స్టైల్ అంతా యోగా.
మనం చేసుకునే జాబ్ ఉంది, మనం ఏం చేసుకోవచ్చు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ జాబ్ లేదు, మీరు కూర్చొని చేస్తున్నారు, మిమ్మల్ని ఎగ్జాంపుల్ ఇస్తాం, మీరు స్ట్రైట్ గా కూర్చోండి, వెనకాల కంఫర్టబుల్ పెట్టుకోండి, ఇదంతా కంఫర్టబుల్. 1 hour ఒకసారి ఒక 10 minutes అలా వాకింగ్ తీసుకొని డైలీ 1 hour యోగా చేసుకోండి. చూసారా, బట్ తినే ఫుడ్ మీరు ఇక్కడికి తెచ్చుకొని తింటున్నా ఓకే, ఆ తినే ఫుడ్ ఏం తింటున్నారు, ఎంత తింటున్నాం, ఇవన్నీ ఆలోచించుకొని ఎలా పడుకునే ముందు ఏం చేస్తాం, మీకు అక్కడే హాఫ్ ప్రాబ్లమ్ సెట్ అయిపోతే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి రావు. మాటలు ఇందాక అన్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం ఈ రోజు నుండి, డెఫినెట్ గా చెప్పుకోవాలి సాహితి. ఎందుకనంటే పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి విపరీతంగా కనబడుతున్నాయి చాలా చిన్న చిన్న పిల్లల్లో, తెలుసా. ఇప్పుడే అంటే అడాలసెంట్ ఏజ్ నుంచి కొంచెం దాటారని అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇప్పుడు వీటికి రీజన్స్ ఏంటి? మనకి ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, మనకే తెలుసు, మనం చిన్నప్పుడు మన అమ్మకి నాన్నకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేది కదా, హెల్త్ ఇష్యూస్. ఎవరికో ఒకళ్ళకి బీపీ అని వింటున్నా, అమ్మ బీపీయా, అరే డయాబెటీసా. ఇప్పుడు సిచ్యువేషన్ లో క్యాన్సర్ అంటే కూడా ఒక క్యాన్సర్ అన్న స్టేజ్ లో వెళ్తున్నాం, అంత దారుణమైన స్టేజ్కి వచ్చేస్తాం. అలా రావద్దు అనేది నా బాధ. ఒక ప్రాబ్లం వస్తే ఇగ్నోర్ చేసినా కూడా ఆబ్వియస్లీ క్రానిక్ ఇల్నెస్ దాకా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మీరు అడిగారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్, ఇది నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ మన బాడీ మీద 3 to 6 months శ్రద్ధ పెడితే సెట్ అయిపోతుంది, మంచి ప్రాపర్ సెట్ అయిపోతుంది. యోగా వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సింపుల్ గా కూర్చునే స్పైన్ స్ట్రైట్ పెట్టి నేను ఇక్కడ కూర్చున్నా, దీంతోనే నాకు ఇక్కడికి ఎనర్జీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. దీనివల్ల డైజెషన్ కి చాలా మంచిది. ఎనర్జీ అనేది ఇప్పుడు టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ నుంచి ప్రాపర్ ఫ్లో అవుతుంది. మనకి దాంతో పాటు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ నాడీ 72,000 నాడీస్ అంటారు, అది బాగుండాలి మనకి. ఇప్పుడు అడిక్షన్ బీట్ చేయాలన్నా ఒక్కొక్కటి మనకు ఒక కనెక్షన్ ఉంటాయి, ఈడ పింగిలా అని మీరు ఇట్లాంటివి వినుంటారు, ఇలా అన్నమాట. సో ఇవి మనం ఎనర్జీ అనేది చాలా బాగా పాస్ అవుతుంది. దాంతో పాటు పెల్విక్ ఏరియా సైడ్ మనకి ఫ్లో అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ అన్ని సెట్ అవుతాయి. మనం కూర్చునే పొజిషన్, ఒక్క చిన్న పొజిషన్ తోటి ఇలా ఉంటే మైండ్ఫుల్ బ్రెత్, ప్రాణాయామం, ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ మీద మనం పెట్టే శ్రద్ధ, బ్రెత్ వర్క్ తీసుకుంటుంటే ఎలా ఉంటుంది మీరే అర్థం చేసుకోండి. నేను అబద్ధం చెప్పట్లేదు, 100 స్టూడెంట్స్ ఉన్నారా, 1000 స్టూడెంట్స్ ఉన్నారు, ఓన్లీ యూట్యూబ్ నుంచే మీరే చూస్తారు కామెంట్స్ లో, మనకే ఫోన్స్ వస్తాయి ఇక్కడికి కూడా. మీరు రివ్యూస్ ఓపెన్ చేసి చూడండి కావాలంటే అట్ ది ఎండ్ ఒకసారి. నేను ఇంకా కౌంట్ మర్చిపోయాను ఎంతమంది సాల్వ్ అయిపోయింది ఈ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్స్, పీసీఓడి, పీసీఎస్, నేను నిజంగా కౌంట్ మర్చిపోయాను ఎంతమంది సాల్వ్ అయింది. అలా వాళ్ళు ఎప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఫస్ట్ థింగ్ అది సాల్వ్ అయినాక వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అది ఇంకా చాలా హై ఉంటుంది. డాక్టర్స్ జాయిన్ అవుతారు చాలా మంది, గైనకాలజిస్ట్ జాయిన్ అవుతారు పీసీఓడి, పీసీఓఎస్, హార్మోన్స్ తో, బికాస్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎందుకు వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది. ఇప్పుడు గైనకాలజీ మనకు తెలిసిందే, డాక్టర్స్ అంటే పాపం చాలా స్ట్రెస్ తీసుకుంటారు, నిల్చొనే ఉండాల్సి వస్తుంది, కూర్చొని ఉండాల్సి వస్తుంది, నిద్ర సరిగా ఉండదు, తిండి సరిగా ఉండదు కొన్నిసార్లు. వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందని. సో వాళ్ళు అంత బిజీ స్కెడ్యూల్ నుంచి కూడా 1 hour తీసుకుంటారు, రెగ్యులర్ క్లాసెస్ వస్తారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ డెఫినెట్ గా అడగాలి, యోగా చేస్తున్నాము, సో మేము హెల్దీగా ఉంటున్నాం, సో యోగా పాట ఎలాగో యోగా 1 hour చేస్తున్నాం రోజుకి, అసలు అది చాలా పెద్ద పని, మేము ఆబ్వియస్ గా హెల్దీగా ఉంటాము, ఏవి తిన్నా పర్వాలేదు అని అనుకునే కొంత బ్యాచ్ ఉంటుంది, సో వాళ్ళకి ఏం చెప్తారు? క్వశ్చన్ అడిగారు నన్ను, నాకు చాలా కోపం వస్తుంది. డెలికేట్ క్వశ్చన్ అంటారు, నాకు యూజువల్లీ కోపం రాదు. నా స్టూడెంట్స్ నేను 2 years లో ఫస్ట్ టైం నేను కొంచెం సీరియస్ అయ్యాను మార్నింగ్ బ్యాచ్ లో. ఎందుకంటే ఇదే టాపిక్, మనకు నచ్చింది తింటూ, మనకు నచ్చిన, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం చేసే 1 hour యోగా కాదు, మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం ఏం చేస్తున్నాం అంతా యోగా కిందకే వస్తుంది. నేను చెప్పాను అట్లీస్ట్ సరే 1 hour మీరు యోగా చేస్తున్నారు అంటే ఏంటంటే మైండ్ఫుల్ అటెన్షన్, ఆ 1 hour కంప్లీట్ శ్రద్ధ అంతా మన బాడీ మీద ఉంటుంది, నీట్ గా బ్రెత్ తీసుకుంటాం, 50% 60% చాలా చాలా లాభాలు వస్తాయి, ఫ్రమ్ ఇన్సైడ్ వస్తుంది. ఇప్పుడు నాకు చాలా మంది మెసేజెస్ వస్తాయి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మాయిల నుంచి నా బ్రెస్ట్ పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, అబ్బాయిల నుంచి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్, లేదా అమ్మాయిల నుంచి నేను ఇక్కడ కింద పార్ట్ బక్క కావాలి, కింద పార్ట్ పెరగాలి, లేదా మన బాడీ వేరేలాగా అడుగుతారు. కానీ ఒక్కసారైనా మనం ఎదుటి మనిషిని చూసి, అరే ఈమె చాలా మెంటల్ హెల్త్ చాలా బాగున్నట్టుంది, నేను అలా అవ్వాలి అని అనుకున్నారా? ఈమె ఫిజికల్లీ చాలా హెల్దీగా ఉంది, మెంటల్లీ కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఆమె ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఏం చేస్తుంది అని అడుగుదాం అనుకుంటున్నామా? ఎంత హ్యాపీ ఉంది అడుగుదాం అనుకుంటున్నామా? ఇన్నర్ బ్యూటీ ఎవరికి కనిపించట్లేదు. హెల్త్ ఈజ్ ఫైనల్ డెస్టినేషన్, అదే చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత అనుకున్నా ఇప్పుడు మనం తినే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గింది, మనం ఇంకా దాన్ని ఏం చేయలేము. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బయట దొరుకుతుంది, బయట మన ఇంట్లో తెచ్చుకొని ఫుడ్ తిన్న క్వాలిటీ కూడా మనకు 100% నమ్మకం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేశారు, దాన్ని ఏం వేశారని అక్కడే నమ్మకం లేదు. సో యోగా అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పటి లైఫ్ స్టైల్లో. మనకి ప్రతి ప్రాబ్లం, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్న ప్రతి ప్రాబ్లమ్ ని కంప్లీట్ అవాయిడ్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ ఏజ్ తోటి కూడా సంబంధం లేకుండా
ప్రాపర్ అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే నేను నాకు నచ్చినట్టు ఉంటాను, 1 hour యోగా చేస్తున్నాను సరిపోతుంది అనుకుంటారు. అలా చేస్తే రిజల్ట్స్ రావు, వచ్చినా నిల్వవు. మీకు అర్థమవుతుందా? మనకి బాడీ మీద ఒక రెస్పెక్ట్ ఉండాలి, మన మీద మనకి ప్రేమ ఉండాలి. నాకు ఎంత ప్రేమ బయట మీద ఉంటే ఏం లాభం, నా మీద నాకు ప్రేమ లేకపోతే, నా బాడీ మీద నాకు ఏదో అన్నట్టు ఉంటే ఇలా. మనకి ప్రేమ ఉండాలా వద్దా? ప్రేమ ఉంటే ఏం తింటున్నాం చూసుకుంటాం, ఎలా తింటున్నాం ఆలోచిస్తాం. నేను ఇచ్చే డైట్ లాగానే ఉండు, నార్మల్ మనం ఇంట్లో ఎలా తింటున్నామో అలానే తినాలని చెప్తారు. మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ మనకు చుట్టూ వాతావరణం, ఇదంతా ఒక రీజన్ ఉంటుంది దీనికి. 100% సైంటిఫికల్ రీజన్ ఉంటుంది అన్నిటికీ నీట్ గా. సో మనకు దొరికేటివే మనం తింటాం, లోకల్ ఫుడ్, సీజనల్ ఫుడ్స్. ఎందుకు తింటున్నాం? అన్ని సేమ్ ఇస్తారు. ఆయిల్ తక్కువ వేసుకోమని చెప్తాను, లిటరలీ ఏం తినాలి, ఏం కూర వండుకోవాలో కూడా చెప్తున్నాను మీకు ఈజీగా ఉండడం. అది కూడా చేయలేకపోతే ఎలా? మీకు అర్థమవుతుంది? కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా నేను అసలు బయట చూడకండి అని చెప్పను. బయట తినండి 10 days కి ఒకసారి, 15 days కి ఒకసారి, లంచ్ టైంలో అలా తినేసి రండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నేను అస్సలు ఏమనట్లా. కానీ డైలీ మిస్టేక్ చేసి, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి చూసారా, మీరు వినే ఉంటారు, వాడు చాలా బాగా చేస్తాడు, మరి ఏమైందో, ఆయనకి ఎందుకు అంత హెల్ప్. ఇప్పుడు ఎలా అయిపోయింది మీరు ఒక్కసారి చూడండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ దాకా ఎలా అయిపోయింది. స్కిన్ కేర్ అన్న పేరుతో ఇష్టం వచ్చిన కెమికల్స్ యూస్ చేస్తాం, హెడ్, నెట్, మొత్తం బాడీకి అన్ని. అది మంచిది అనుకుంటున్నారా? ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే విత్ us ఫర్ ఎవర్. అంటే మనకి ఆటోమేటికల్ మనకు తెలియకుండానే మన స్కిన్ మీద లీవ్ చేస్తాం. ఇంకా ఆయుర్వేదంలో ఒక పెద్ద బిలీఫ్ ఉంటుంది. నిజం చెప్పాలంటే 9 months వరకు, బిఫోర్ వరకు నేను అంత పెద్ద పట్టించుకోలేదు. నేను ఇవన్నీ వాడేదాన్ని, అన్ని అనుకునేదా. తర్వాత కాన్షియస్నెస్ స్టార్ట్ అయింది. ఎక్కడ వెళ్ళినా ఒకటి నాకు అదే కనిపిస్తుంది అంటారు చూసారా, ఏ బుక్ ఓపెన్ చేసినా అదే. వి బ్రీత్ త్రూ అవర్ స్కిన్, వి ఈట్ త్రూ అవర్ స్కిన్. మన స్కిన్ తో మనం తింటాం, మనకు తెలియకుండా ఏం తినగలుగుతున్నామో అదే స్కిన్ మీద పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మార్నింగ్ లేసినప్పటి నుంచి ఎన్నిసార్లు మనం మేకప్ అని వాడుతున్నాం, ఎంత స్కిన్ కేర్ పేరుతో ఎన్ని కెమికల్స్ వాడుతున్నాం కదా. మీకు భయం వేస్తుంది సడన్ చెప్పగానే, మారిపోయింది. భయపడాల్సిన భయం కన్నా కూడా తప్పదు కదా, ఇంకేం చేద్దాం. ఆల్టర్నేట్ ఏంటి దీనికి? ఆల్టర్నేట్ అంటే మనకి ఇప్పుడు దీంట్లోనే మనం యూస్ చేసే మేకప్ లోనే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం టైం పెడితే మనకు దొరుకుతాయి. మనం వాడే లిప్స్టిక్ అయినా సరే, కాజల్ అయినా సరే, మనం ఫేస్ మీద ఏదైనా వేసుకోవాలనుకుంటే, అది మనం యూజ్ చేయాలనుకునే మాయిశ్చరైజర్ నుంచి కూడా మనకి బెటర్ సొల్యూషన్స్ ఈజీగా ఉన్నాయి. మీకు అర్థమవుతుంది? అన్ని అలా సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి పడుకునేదాకా ప్రతిదీ మిస్టేక్ చేస్తే ఎలా, తినేటప్పుడు ఎలా తింటున్నాం మనం, ఫోన్, టీవీ చూసుకుంటాం, డే అంతా ఇలా కూర్చుంటాం. అవునా కదా? ఎలా ఉంటున్నాం అసలు, కదులుతున్నామా బాడీ? నేను కొంతమందిని చూసాను, మీరు నమ్ముతారా లేదా, ఇలా ఆఫీస్ చైర్ లో కూర్చున్నారంటే మళ్ళీ లేవడం అన్నదే ఉండదు, బాత్రూమ్ వస్తే తప్ప. తినడానికి కూడా అక్కడే తింటారు, ఒక టీవీలో ఏదైనా పెట్టుకుంటారు, అదే ల్యాప్టాప్ లో అక్కడే తింటారు. ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటాయి నాకు చెప్పండి. మనం పెద్దవాళ్ళు అప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళకి ఉన్న నాలెడ్జ్, ఏ న్యూట్రిషనిస్ట్ పనికిరాడు, ఎవరో పనికిరాడు, వాళ్ళకి పెట్టిన నియమ నిబంధనలు ఇప్పుడు అసలు ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తే ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా రీజన్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మధ్యలో ఉంటాయి, ఆబ్వియస్లీ కొన్ని మధ్యలో ఏదేదో రాసారు, ఏదో ఉంటాయి. కానీ కొన్ని ఉన్నాయి ఒరిజినల్, మనకి ఫస్ట్ బిగినింగ్ నుంచి వస్తున్నాయి, 100% చాలా ప్యూర్. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎక్కువసేపు అంటే 45 minutes వరకు, లేదంటే 1 hour వరకు యోగా చేయలేరు. అంతసేపు కూర్చుని ఉండడం, పోస్టర్స్ పెట్టడం కానీ కష్టం చాలా మందికి. కూర్చొని పోస్టర్స్ పెట్టడం కావచ్చు, యోగా చేయడం అనేది చాలా కష్టం. కొంతమంది కదల్చలేరు కాళ్ళు చేతులు, అది ఏజ్ వాళ్ళే కావచ్చు, కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఎంగేజ్ వాళ్ళకి కూడా. అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా, ఎలాంటి యోగా చేస్తే బెటర్ వాళ్ళు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన వీడియోస్ నుంచే నాకు ఒక పెద్ద ఆవిడ మెసేజ్ చేశారు, తనకి అసలు నడవడం అనేది రాదంట. ఇలా కూర్చున్న దగ్గర, పడుకున్న దగ్గర 4-5 అడుగుల కంటే ఎక్కువ వేయలేని తను 4 నెలలు మనం చూపించిన నీ పెయిన్ ఎక్సర్సైజెస్ చేసి, నేను ఆ టిప్స్ చెప్తాను చూసారా, అవి ఫాలో అయ్యి ఇప్పుడు హ్యాపీగా వాకింగ్ వెళ్తున్నానని, నాకు మీరు నమ్ముతారా, నేను చెప్పాను లెటర్స్ రాస్తానని ఒక 4 పెద్ద పారాగ్రాఫ్స్, ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాసి పంపించారు. ఓన్లీ కూర్చున్న దగ్గర. మనకి అదొక అజంప్షన్ ఏంటంటే, యోగా అనేది ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు చేయాలి కాదు. యోగా చేస్తే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆబ్వియస్లీ దెబ్బలు తాకిన దాని ప్రభావం బాడీ మీద కొంచెం తక్కువ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. మీరు కూర్చున్న దగ్గర ఏమి చేయలేకపోతున్నారు, ఓన్లీ బెడ్ మీద ఉన్నారు, ముద్రాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జ్ఞాన ముద్ర ఉంది, ఇప్పుడు అన్ని యోగా ఇన్ హ్యాండ్స్ అంటారు, అన్ని ఒక్కొక్క ముద్ర ఉంటుంది. వాయు ముద్ర అంటే ఏంటి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి. పృథ్వీ ముద్ర హెయిర్ లాస్ కి, మనకి ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ కి, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ కి ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క స్పెసిఫికేషన్ ప్రాబ్లమ్ కి కూడా ఉంది. మీరు ఏం చేసుకోలేకపోతే ప్రాణాయామం చేసుకోగలుగుతారు కదా. పడుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో చిన్న నీ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్స్ చేసుకోగలుగుతారు కదా. ఇప్పుడు మీరు బిజీ ఉంటారు, మీరు డే అంతా కూర్చుంటారు, మీరు ఏం చేయలేకపోయినా జస్ట్ కూర్చున్న దగ్గర, ఇప్పుడు షూట్ అయిపోయాక కాసేపు
ఊరికి కూర్చున్న దగ్గర ఇలా స్ట్రెచ్ తీసుకోవచ్చు కదా, మీకు అర్థమవుతుంది, Yeah, జస్ట్ yeah, చిన్న yeah. చిన్న స్ట్రెచెస్ Hmm. తీసుకోవచ్చు, జస్ట్ ఒక 5 minutes వాక్ తీసుకోవచ్చు, ఇలా చేంజెస్ చేసుకోవచ్చు కదా. సో ఏం Okay. చేయలేని వాళ్ళు కూడా ఆబ్వియస్లీ చేయగలుగుతారు కదా. సో ముద్రాస్ తోని బెడ్ రిడెన్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ముద్రాస్ చాలా బెస్ట్ ఆప్షన్, 100%. సో అంత కదలలేని పరిస్థితి ఉంటే ఇంత చిన్న చిన్నవి కూడా ఫాలో అవ్వచ్చు. చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళ ఆటోమేటిక్ గా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కదా వాళ్ళకి. బాడీ అంటే ఫ్లెక్సిబిలిటీ తర్వాత- డిపెండ్స్ వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి. Yes. బట్ ఏజ్ తో సంబంధం లేదు గీతాంజలి గారు, నేను మీకు చెప్తున్నానా. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, చాలా మంది పిల్లల్ని కూడా జాయిన్ చేపిద్దాం, పిల్లల్ని కూడా నేర్పిద్దాం అనుకుంటున్నాం. జాయిన్ చేపిస్తున్నారు ఆల్రెడీ అవునా? వాళ్ళు, ఇంకొంతమంది వాళ్ళ ఆలోచనలు. అమ్మలు. నేను మీకు చెప్తానా, నాకు స్టార్టింగ్ లో ఎలా వస్తారంటే జనరేషన్స్ వచ్చారా? జనరేషన్స్ అందరూ ఫస్ట్ పిల్లలు జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక వైఫ్ జాయిన్ అయింది అనుకో, తను చేంజెస్ చూస్తారు, హస్బెండ్ బాగా చేంజెస్ వస్తున్నారు ఇది ఇంట్లో అనుకోని మళ్ళీ హస్బెండ్ జాయిన్ అవుతున్నారు, ఇంకొకరు. వీళ్ళ మమ్మీలు జాయిన్ అవుతున్నారు, వీళ్ళ అత్తలు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళ ఇంకొక కజిన్స్, ఫ్రెండ్స్. వీళ్ళు ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ వెళ్ళారు, అందరూ అరే బక్క మరి ఎంత మంచిగా అయిపోయి మొన్న దాకా నీకు ప్రాబ్లం ఉండే ఇప్పుడు పోయింది అంటున్నారు, నా టాపిక్ వస్తుంది, ఏదో ఒక టాపిక్ వస్తుంది, వాళ్ళు జాయిన్ అవుతారు. ఇది ఏ నడుస్తుంది, ఎక్కువ మంది జనరేషన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్యామిలీ సాహితీ యోగా అంటే చెప్తున్నాను చిన్న అర్థమైంది. ఎగ్జాంపుల్, అంటే ఏదో ఒక యోగా జాయిన్ అయితే చాలా మంది అలా జాయిన్ benefit పొందిన వాళ్ళు అవ్వాలి ఉన్నారు. Yes. 100%. Hmm. ప్రేమ ఫస్ట్ ఏంటంటే ప్రేమ ఉండాలి. Hmm. చెప్పే నాకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉండాలి, Hmm. చేసే వాళ్ళకి యోగా మీద వాళ్ళ బాడీ మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి. Hmm. అక్కడే బిగ్గెస్ట్ చేంజ్ స్టార్ట్ అయిపోయినట్టే, 50% చేంజ్ స్టార్ట్ అయిపోయింది అలా. సో డెఫినెట్ గా ఆ చేంజ్ చూస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కామెంట్స్ అని, ఒకసారి అవే కొన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. Reviews. కొన్ని చూసాను నేను ఆ కామెంట్స్, కొన్ని సర్ప్రైజింగ్ గా అనిపించాయి, కొన్ని కనెక్టింగ్ గా అనిపించాయి. సో ఒకసారి అవి చూద్దామా? చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేయండి, ఒక Yeah. కాలం పెట్టాను నేను, ఇంకా ఏం కన్ఫ్యూజన్ లేకుండా రివ్యూస్ అని, Fine. ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. రైట్. మీకు ఒక్క నిమిషం థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నానంటూ ఈ కామెంట్ సారాంశం ఏంటంటే, 2 నెలల తర్వాత ఆవిడ పీరియడ్స్ వచ్చాయంటండి. ఇట్స్ గ్రేట్. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ డూయింగ్ యోగా డైలీ 1 hour. నియర్లీ 1 month ఐ డిడ్ యోగా విత్ యూ. 1 month రిజల్ట్స్ వచ్చేసాయి. 1 month లోపే రిజల్ట్స్ వచ్చేసాయి అని అంటున్నారు. ఏం చెప్తారు? డిపెండ్స్ ఆన్ బాడీ. ఇప్పుడు మనకి 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, మరి నేను ఇది చెప్పాలా ఏంటి, 100 స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో ఈ మధ్యలో అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇరెగ్యులర్ పీరియడ్స్, విపరీతమైన పెయిన్ పీరియడ్స్, అప్పుడు పిసిఓడి, పిసిఓఎస్, థైరాయిడ్ ఇట్లాంటి బాగా ఇష్యూస్ తోటి వస్తున్నారు. కొంతమందికి అది 6 months నుంచి పీరియడ్స్ రాని వాళ్ళకి కూడా 1 month లోపు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి 3 months పడుతుంది, కొంతమందికి 6 months పడుతుంది. డిపెండ్స్ ఆన్ బాడీ. ఒక్కొక్కళ్ళు ఒక్క ప్రాబ్లమ్ తో రారు. కొన్నిసార్లు నేను మీకు చెప్పాలా, వేరే యాక్టివిటీస్ అనుకోండి, జస్ట్ ఫిట్నెస్ కోసం జాయిన్ అవుతారు. యోగాకి చెప్పాలా, 100 లో 10 people మాత్రమే ఇది నేను ఫస్ట్ పార్ట్ చేసుకోవాలని వస్తారు, మిగతా వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ తోనే వస్తారు. ప్రాబ్లమ్స్ ప్లస్ వెయిట్ లాస్. సో నేను నాకు అది ఓన్లీ వెయిట్ లాస్ లేదా ఓన్లీ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలనుకుంటే ఈజీ. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, దానికి రీసెర్చ్ కావాలి, దానికి ప్రాపర్ శ్రద్ధ పెట్టాలి. సో 1 month లోపే రిజల్ట్ వచ్చింది అన్నారు. అండ్ ఇంకొక కామెంట్ ఏంటంటే, యూ కెన్ మేనేజ్ థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఆల్వేస్ అని పెట్టారు. సో ఇందులో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలనుకున్నారంటే, అంటే 2 నెలల్లో 7 kg తగ్గారటండి. వెయిట్ లాస్ అని ఇందాక మీరు అన్నారు. సో అది చెప్తూ డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంది, థైరాయిడ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి, ఇంత కంట్రోల్లో ఉండడం నేనే నమ్మలేకపోతున్నాను, మాటల్లో చెప్పలేకపోతున్నాను, మీకు థ్యాంక్ యూ అంటూ ఒకరు కామెంట్ చేశారు. వెయిట్, డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ రేంజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. ఫస్ట్ ఆ ప్రీ డయాబెటిక్ ని నార్మల్ చేస్తాను నేను. నార్మల్ చేస్తేనే నేను వేరే డైట్ ఇస్తాను. నేను వెయిట్ లాస్ ఫుడ్ ద్వారా, ఫుడ్ ద్వారా, యోగా ద్వారా, ఫుడ్ ప్లస్ యోగా. ఇంకా వాళ్ళకి నేను చెప్తాను, పొద్దున మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునే వాళ్ళకి ఏం చాలు స్పూన్ ఫీడింగ్, బనానా తీసి పెడతారా అలా చెప్తాను. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ పడుకునే వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, చిన్న చిన్న విషయాలు, కానీ ఎంత చేంజెస్ వస్తాయి. డైట్ ప్లస్ యోగా. కానీ మాక్సిమం ఈ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళే చాలా వరకు హ్యావ్ పీసీఓడి ప్రాబ్లమ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ నో పీరియడ్స్ సిన్స్ 4 months, జాయిన్డ్ యోగా అండ్ గాట్ పీరియడ్ ఆన్ 5th day న్యాచురల్లీ. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అది ఎంత పెద్ద ప్రాబ్లమో ఐ నో యాజ్ అ విమెన్. బట్ వాళ్ళు మనకు ఓన్లీ ప్రాబ్లం కనిపిస్తుంది, కానీ చాలా ఫ్యాటిక్ ఉంటుంది, అంటే బాగా టైర్డ్నెస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాయి. వాళ్ళకి తెలియదు పాపం ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు బాధ ఇస్తుందో, ఎందుకు ఏడుపు వస్తుందో. వాళ్ళు హ్యాపీగా ఉందాం అనుకున్నా ఏదో ఒకటి అనిపిస్తుంటాయి. చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఫ్లో రావాల్సింది రాకపోతే బాడీ ఎలా అవుతుంది, ఉబ్బుతుంది, ఫ్లోటింగ్ వస్తుంది, ఇంకేవేవో ఇష్యూస్ వస్తాయి. అలా అవును, అది అంటే మెంటల్ హెల్త్ బాగా ప్రభావం చూపిస్తుంది. మెయిన్ రీజన్ ఈ మధ్యలో పీసీఓడి, పీసీఎస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్ట్రెస్ కూడా.
స్ట్రెస్ వల్లే వస్తుంది. సో స్ట్రెస్ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయ్యి బాడీకి కావాల్సిన ఫ్లో దొరుకుతుంటే ఆటోమేటికలీ పీరియడ్స్ వచ్చేస్తుంది. సో అందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న వాళ్ళే. మైల్డ్ క్రానిక్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఉండేదట. ఐ యూస్ టు ఫీల్ వెరీ హెవీ ఇన్సైడ్ విత్ స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ మజిల్స్. Now I feel the difference. I am relaxed, positive. Thank you very much for dedicatedly taking classes. Previously, I have enrolled in other yoga classes, but I was not satisfied. But for your classes, I feel positive change. Thank you, madam. కంపారిజన్ డెఫినెట్ గా చేస్తారు సాహితి గారు. ఏ గురు ఉంటుంది కంపారిజన్ చేస్తారు, కానీ ఏ గురు స్పెషాలిటీ ఆ గురు. మనం ఒక్కసారి మీరు ఏ గురువుని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు ముందు ఆలోచించాలి. ఒక్కసారి నీ గురువుని చూస్ చేసుకున్నాక యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ ఆర్ హర్. ఒక గురువు నీ దగ్గర వచ్చాక నేను ఇది చాలా చదివాను, నాకు నిజంగా చాలా నచ్చింది, మీరు బిఫోర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆలోచించాలి. కానీ ఒక్కసారి వచ్చాక యూ హ్యావ్ టు సరెండర్, అంతే. అలా. సో నేను గొప్ప తీసుకోను, అందరు ఎవరి గొప్ప వాళ్ళది. కొంతమందికి ఒకళ్ళ దగ్గర వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. అలా అసలు యోగానే గొప్పది, యోగానే గొప్పది. ఎలా చెప్తున్నాం, ఎలా అప్రోచ్ అనేది ఇంపార్టెంట్, అంతే. సో మనం ఎలా తీసుకుంటున్నాం దాని నుంచి అనేది కూడా, అంటే ఎలా చెప్తున్నాం. ఇప్పుడు నేను నాకు తెలిస్తే సరిపోదు, ఒక ఇన్ఫర్మేషన్ A+B=C అని తెలిస్తే సరిపోదు, అది కన్వే చేయగలగాలి చెప్పే విధానం. సో ఆ చెప్పే విధానంలోనే మీకు 100కి 100 మార్కులు పడుతున్నాయి. అక్కడే కనెక్ట్ అవుతున్నారు మేబీ. సో నెక్స్ట్ ఇంకా ఏంటి ప్లాన్స్? కామెంట్స్ చదువుకుంటూ పోతే అన్ని పాజిటివే, ఇంక ఇలాగే చెప్పాల్సి వస్తుంది. మేజర్ ప్రాబ్లం PCOD తగ్గిపోయిందని, అన్ని ప్రాబ్లమ్స్ తో జాయిన్ అవుతారు గీతాంజలి గారు. అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ లాస్ ఒకటి, కాన్స్టిపేషన్ ఒకటి, అసలు నెగ్లెక్ట్ చేయకూడని విషయం. నాకు ఎవరైనా ఫ్యామిలీలో ఉంటే కూడా తిడతా, నేను అసలు ఎవరిని చెప్పను. నాకు కామెంట్స్ లో నిన్న ఎవరో రాశారు, మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. అది చదివాక నేను నిజంగా 5 minutes నవ్వాను. ఎవరు ఇంట్లో వాళ్ళు వినరండి బాబు, ఇంట్లో వాళ్ళు వినరు. నేను మా డైరెక్టర్, నా బెస్ట్ ఫ్రెండ్ చెప్తూనే ఉన్నాను, జాయిన్ అయ్యారు. మా మమ్మీ డాడీ చెప్తాను, వింటారా? మా అన్న వింటారా? నా హస్బెండ్ ఒక కొంచెం వింటాడు. ఇవి రివ్యూస్ చూసుకుంటూనే అమ్మో నేను చేస్తానని కొంచెం ఈ మధ్య చేస్తున్నాను. అందరూ దొందు అంటారు కదా, బయట వాళ్ళే బాగా వింటారు. నేను వినకపోతే చెప్పను, అంటే నాకు ఎవరు ఎంత ఇష్టమో నేను అడగకపోతే సలహా ఇవ్వను, అస్సలు ఇవ్వను. నేను 10 మందిలో కూర్చుంటాను, వాళ్ళు బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు, అదే కరెక్ట్ అని అన్నాను, ఇదే అన్నాను. వాళ్ళు చెప్తే వినరు. మనం అడగంది చెప్తే ఎవరు వినరు. అడిగి ఇష్టంతో నేర్చుకోవాలనుకుంటేనే వింటారు. సో అడగండి నేను చెప్పరు. కానీ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కటి మాత్రం చెప్తాను, ఎందుకంటే అది ఇగ్నోర్ చేసే విషయమే కాదు. ఏ విషయమైనా ఈ మధ్యలో, ఎస్పెషల్లీ ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే గట్ హెల్త్ మీద పడుతున్నట్టే. గట్ హెల్త్ నుంచే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని 95% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్, ఎంత క్రానిక్ ఇల్నెస్ అయినా సరే గట్ నుంచే వస్తుంది. మనము మోషన్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు పోతాను అంటే నడవదు. మీకు అర్థమైంది? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు, దానికి స్పెసిఫిక్ టైమింగ్ ఉండాలి. మీరు డేలో మల్టిపుల్ టైమ్స్ వెళ్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ మార్నింగ్ లేసాక మీకు 30 minutes 1 hour లోపు అయిపోవాలి. అది కూడా గంట కూర్చుంటారు ఒక్కొక్కరు, బాత్రూమ్ వెళ్తే మళ్ళీ అలా కూడా ఉండకూడదు. ఇది సిగ్గుపడే విషయమే కాదు, ఇది ప్రాపర్ మార్చుకోవాల్సిన విషయం. లేకపోతే పెద్దగా ఏజ్ పెరిగినా కొద్ది చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది, చాలా ప్రాబ్లమాటిక్ వస్తుంది. అందుకని నేను చెప్తాను, మనకి ఉన్న రోజులు ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చాక నెగ్లెక్ట్ చేస్తే క్రానిక్ ఇల్నెస్ అయిపోతుంది. హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, ఒబెసిటీ వస్తుంది, దానివల్ల ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్ లీడ్స్ టు ఎనీ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఇంత చిన్న ఇష్యూ 3 to 6 months లో మనం చేంజ్ చేసుకోగలుగుతున్నాము. ఇట్ లీడ్స్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇగ్నోర్ చేస్తున్నాం. ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ, ఇట్ లీడ్స్ టు ఇంకొక ప్రాబ్లం. క్యాన్సర్ కూడా ఎలా వస్తున్నాయి. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, చిన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు క్యాన్సర్ ఎలా అయిపోయింది. అసలు అప్పుడు క్యాన్సర్ అని అంటే అదొక పెద్ద మహమ్మారి, వాళ్ళని ఎక్కడో గానీ చూసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇంట్లో ఒకరికి వచ్చిందని అంటే అవును వస్తుంది మధ్య అనే మాట వస్తుంది. నిజంగా చాలా భయం వేస్తుంది నాకు అవన్నీ సిచ్యువేషన్ చూసి. మనము యూజ్ చేసే ప్యాడ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా సిగ్గుపడే విషయాలే కాదు. మనం యూజ్ చేసే ప్యాడ్స్, అందరికీ ఆ పీరియడ్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియాలి. అది అయి ఉండొచ్చు. ఇది కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మనం యూజ్ చేసే అండర్ ఆర్మ్స్ డియోడ్రెంట్ ఉంటుంది చూసారా, అది వెరీ వెరీ డేంజరస్. మనం కరెక్ట్ ప్రోడక్ట్ తీసుకోలేకపోతే దాంట్లో ఉండే కెమికల్స్ ఏవైతే బాగా ఇబ్బంది పెడుతున్నాయి బాడీ చాలా. మనం వేసుకునే టైట్ ఇన్నర్ వేర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా మిస్టేక్స్ అయి ఉండొచ్చు. చిన్న మిస్టేక్సే చాలా పెద్దగా చేస్తున్నాయి. డెఫినెట్లీ ఫిమేల్ అంటే విమెన్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దాం సాహితి, 100% చేస్తే డెఫినెట్ గా అంటే కంప్లీట్ గా వాళ్ళ హెల్త్ కి సంబంధించి ఒకటైతే బెటర్ 100%. ఎందుకు అంటే ఈ కాలంలో విమెన్ హెల్త్ అనే కాదు, ఒక విమెన్ హెల్త్ చేసా ఇంకొక మెన్ హెల్త్ కూడా చేయాలి మనం. ఎందుకంటే మనకి ఏమవుతుంది అంటే, విమెన్ ఆబ్వియస్లీ గో త్రూ లాట్, చాలా కష్టపడతారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు, ఫ్యామిలీస్, వాళ్ళు పాపం మర్చిపోతారు. ఇప్పుడు అంతెందుకు, కొంతమంది వెళ్ళి వాకింగ్కి వెళ్తారు అబ్బాయి, అమ్మాయిలు ఏం చేస్తుంటారు, వాళ్ళు వాకింగ్ వెళ్ళే టైంలో వంట చేస్తుంటారు.
వీళ్ళు అవును. మర్చిపోతారా? చాలా మంది అవును. వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు. సో అట్లీస్ట్ వాళ్ళకి ఇంట్లో నుంచి ఎలా హెల్దీ ఉండొచ్చు నేర్పించాలి. సేమ్ అబ్బాయిలను కూడా పాపం తప్పు పట్టలేం. వాళ్ళకు ఉండే వాళ్ళకు కూడా. ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. మెంటల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, అరే ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలని ఇంకొక ఫీలింగ్ అయి ఉండొచ్చు, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఇంకేవేవో టెన్షన్స్ అందరికీ. సో ఇద్దరికి చేద్దాం ఒక ప్రోగ్రామ్. ఎందుకంటే చిన్న ప్రోగ్రామ్, జస్ట్ 1 hour ప్రోగ్రామ్ అయినా సరే తెలియాలి. సో డెఫినెట్ గా చేయాలి. సో ఏంటి నెక్స్ట్ మీ క్లాసెస్ అప్డేట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నా క్లాసెస్ నాకు అదే కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఇన్ని యాడ్స్ పడతాయి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో. నేను ప్రతి వీడియోకి ముందు నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్తాను, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం చెప్తూనే ఉంటాను. మళ్ళీ అడుగుతున్నారు సరే, ఎందుకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది, మళ్ళీ అడుగుతారు. ఇంకొంతమంది డెస్పరేట్ ఉన్నారు, జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు, రిపీటెడ్ ఉన్నారు, ఇది ఓకే. బట్ ఇంకొంతమందికి కూడా అవకాశం కావాలని కోరుకుంటున్నారు కదా. సో వాళ్ళు మనకి 3 batches ఉంటాయి ఎవ్రీ మంత్. ఇంక 3 batches స్టార్ట్ అవుతూనే ఉంటాయి. మనకి 3 months ప్రోగ్రామ్ లాంచ్ చేశాను. అందుకే ఒకసారి కడితేనన్నా ఇంకా వాళ్ళు తక్కువ ఫీజ్ తోటి, రెగ్యులర్ ఫీజ్ కంటే ఇంకా తక్కువ తోటి 3 months ప్రోగ్రామ్స్ లాంచ్ చేసాం. ఎందుకు వాళ్ళు వస్తే చేసుకొని 3rd month తర్వాత హ్యాపీ వెళ్తారు. మీరు నమ్ముతారా, 8 years నుంచి తగ్గని ప్రాబ్లమ్స్, 10 years నుంచి తగ్గని ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ ఆనందంకి నేను చెప్తున్నాను, నేను ఈచ్ డే బ్లెస్సింగ్ లాగానే తీసుకుంటాను. అన్ని వీళ్ళ బ్లెస్సింగ్స్, అన్ని వీళ్ళ బ్లెస్సింగ్స్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. ఇంత చిన్న ఏజ్ లో ఇప్పుడు ఇలా అవ్వడం రీజన్ కూడా ఆ బ్లెస్సింగ్ అనేది నమ్ముతాను నేను బాగా. సో మన క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉంటాయి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. 8 years నుంచి 70 years వరకు అందరూ ఎవరైనా రావచ్చు. సో అందరూ మంత్లీ క్లాసెస్ అనేవి రెగ్యులర్ ఆల్రెడీ ఉన్నారు, జాయిన్ అవ్వచ్చు కూడా. నేనే చెప్తాను ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు ఎలా ఉండాలి, చిన్న చిన్న టిప్స్ కూడా చాలా చెప్తాను. అవే ఇంపార్టెంట్. మనకి డైట్ అందరు ఇస్తారు, యోగా మీకు అన్ని దగ్గరలో వస్తుంది. నేను ఏం చేస్తానంటే యోగాలో ఆసనాస్ కూడా కాంబినేషన్ చేస్తాను, సీక్వెన్సెస్ చేస్తాను, బుక్స్ బాగా చదువుతాను, అప్పటి గురువులు ఏం చేస్తారో చూస్తాను, దానికి కొంచెం ఇంకా యాడ్ చేసి ఇప్పటి పరిస్థితిని బట్టి అది ఇస్తాను. దాంతో పాటు ఏంటి టిప్స్, ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న టిప్స్ కూడా బాగా మెన్షన్ చేస్తాను. నాకు చాలా ఇష్టం నా స్టూడెంట్స్ కి. సో అలా చెప్తారు. ఇదంతా ఓకే. ఎప్పుడు ఆన్లైన్ అయినా ఒక్క ఆఫ్లైన్ క్లాస్ అయినా మా కోసం కావాలి అని అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తారు సాహితి? ఆలోచన ఉందా? 100% ఉంది. నాకు తెలిసి ఈ 15-20 days లో అవుతుండొచ్చు. బికాస్ ఇది ఒక్క రోజు ఆలోచన కాదు, 6 months నుంచి ఉన్న ప్లాన్. చాలా మంది కోసం నాకు డైరెక్ట్ గా కలవాలని ఉంది అందరినీ. అందరు అడుగుతున్నారు అట్లీస్ట్ ఒక్క రోజు లైవ్. సో నేనే అరేంజ్ చేస్తాను, ఫుడ్ అరేంజ్ చేస్తాను. ఎందుకంటే పెడితే బాగా పెట్టాలి అనే ఉద్దేశం ఉంది. ఒకసారి నా దగ్గరకు వచ్చారని వాళ్ళు ప్రేమగా రావాలి, ప్రేమతోనే వెళ్ళాలి. సో పెద్ద హాల్ తీసుకొని కంపల్సరీ మనకి ఫుడ్ నేనే ఇస్తాను. సాత్విక్ భోజనం, ఎలా తినాలి, ఏం తినాలి, అన్ని వెరైటీస్ పెట్టేసి అక్కడే చేపించి అలా అన్ని పెట్టేస్తాను నేనే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. సో అతి త్వరలోనా? అతి త్వరలో. డేట్ ఫిక్స్ అవ్వలేదు, బట్ ఎవ్రీథింగ్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. చూస్తున్నాం, హాల్ చూస్తున్నాం, ఫుడ్ ఎలా చేపియాలో చూస్తున్నాం. సో ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో అయిపోతుంది మోస్ట్లీ 15 days. 15 days లో ఒక గుడ్ న్యూస్, డైరెక్ట్ గా కలవచ్చు. ఫస్ట్ కలవడానికే వస్తారు చూడండి చాలా మంది యోగా చేయడానికి. నాకు చాలా సంతోషం, నాకు చాలా కలవాలని. వాళ్ళు అంత ప్రేమ చూస్తుంటే ఇది చెప్పాలి, నేను ఆంటీస్ నుంచి వస్తుంది ప్రేమ. ఎంత ప్రేమ అసలు కళ్ళలో కనిపిస్తుంది. రాసి పంపిస్తారు, బంగారం అని పిలుస్తారు, సాహిత్య అని పిలవరు, బంగారం అని పిలుస్తారు. అంకుల్స్ ఏంటంటే పెద్ద అలా ఉండరు కదా, సాహితీ నాని అంటే ఆంటీస్ బంగారం అంతే. చాలా ప్రేమ చూపిస్తారు. అన్ని ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసేస్తే ఏదో మ్యాజిక్ చేసినట్టుగా యోగా తోటి వాళ్ళకి అదొక హ్యాపీనెస్. బట్ థ్యాంక్ యూ సో మచ్. మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. చాలా మంది డెస్పరేట్ ఉన్నారు జాయిన్ అవ్వడానికి, క్లాసెస్ లైవ్ లో అటెండ్ అవ్వడానికి కూడా ఉన్నారు. ఈవెన్ వీక్లీ వన్స్ అయినా చాలు అన్న వాళ్ళు కూడా చాలా మంది కామెంట్ చేశారు. సో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటారు అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సాహితి. నమస్తే. నమస్తే. సో విన్నారు కదా, ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి సాహితి గారి నుంచి. ప్రత్యేకంగా ఇప్పటి వరకు యోగా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, వారు ఏ విధంగా ఇన్స్ట్రక్ట్ చేస్తారు అసలు యోగాని, ఎంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నయమైనాయో చాలా వరకు కామెంట్స్ రూపంలో మీరు వినే ఉంటారు. ఇంకొంతమంది జాయిన్ అవ్వాలనుకున్నారు. సో మంత్లీ క్లాసెస్ అనేవి ఎప్పటికప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీరు సుమన్ టీవీలో చూడొచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మరొక గుడ్ న్యూస్ చెప్పారు, దాని గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉంది. అది ఎప్పుడు ఏంటి అనేది అతి త్వరలో మీకు పూర్తి వివరాలు అందిస్తారు. డోంట్ మిస్ ద వీడియో అనే ఖచ్చితంగా చెప్పగలను. వీడియో మొత్తం చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తను అందించారు. ఇంకెవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సాహితీ యోగాలో జాయిన్ అవ్వండి, హెల్తీగా తయారైపోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.